హలో గాయ్స్, వెల్కమ్ టు కలవతి వంటలు. ఈరోజు మనం మటన్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మటన్ అయితే మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోనే 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా స్లోగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే దాచిన చెక్క 2, 3 స్టార్స్, 2 బిర్యానీ ఆకులు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా స్లోగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసి ఆనియన్ అనేది మెత్తబడుతుంది. ఇప్పుడు అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. మటన్ ముక్కలని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే కర్రీకి బాగుంటుంది. ఇప్పుడు చెంచాతో అడుగు నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అంతా మిక్స్ అయ్యేటట్లు మొత్తం కలిసిపోయేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనిపై మూతనైతే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి వాటర్ అనేవి పైకి తేలాయి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి స్లోగా. ఈ విధంగా ఈ టైంలో కారం వేసుకుంటే ముక్కలకి మంచిగా పడుతుంది. మసాలాలు కారం ఈ టైంలోనే వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 4 లవంగాలు, 4 యాలకులు వేసుకోవాలి. ఇవి యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకోవాలి. అయితే వాటర్ పోయక ముందే కారపొడి, ధనియా పౌడర్ వేసుకోవాలి. మటన్ అనేది నీచు వాసన రాకుండా ముక్కలకి మంచిగా కారం పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే చూడండి ఉడికిపోయింది. మటన్ అనేది మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఫ్లేవర్తో కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.